కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతోంది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగనుంది. ట్రయల్ రన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం సుమారు 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగనుంది. ఇది ఎయిర్ ఇండియా నడిపేటువంటి ప్రత్యేక విమాన సర్వీస్ మాత్రమే కాదు, కమర్షియల్ వ్యాలిడేషన్ కూడా కావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు. టెస్ట్ ట్రయల్ కోసం భోగాపురం రన్వేపై దిగుతున్నటువంటి తొలి విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు ప్రయాణిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూనిక్ ఫీచర్స్ తో రెడీ అయింది. 2700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగ్గా ఇక్కడ రన్వే పొడవు 3.8 కిలోమీటర్లుంది. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ రెండూ బంగాళాఖాతం మీద నుంచి కానుండగా ప్రయాణికులకు కొత్త అనుభూతి అందించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 47-8 లాంటి భారీ విమానాలు, వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేలాగా ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ నిర్మించారు. 300 విమానాలు దిగడానికి విమానాశ్రయంలో సదుపాయాలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను వినూత్నంగా నిర్మించారు. ఎగరే చేపల రూపురేఖలు యూనిక్ డిజైన్ ను కల్పిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విమానాశ్రయానికి ఇలాంటి డిజైన్ ను వినియోగించలేదు. ప్రకృతి నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ ను రూపొందించారు.